ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమిరెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నార్సింగ్లోని వేసెల్లా మెడోస్లోని ఆయన ఇల్లు సహా రాష్ట్ర వ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పనిచేసిన భీమిరెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన డీజీపీ ఆఫీస్లోని కంప్యూటర్ సర్వీసెస్ లో పనిచేస్తున్నారు. పటాన్ చెరు పరిసర ప్రాంతాలతో పాటు జహీరాబాద్, కర్ణాటక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, హరీష, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమిరెడ్డి నివాసంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏకకాలంలో సోదాలు సాగుతున్నాయి. సుమారుగా 15 చోట్ల కూడా ఈ సోదాలు సాగుతున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా నార్సింగ్ లోని వేసెల్లా మెడోస్ విల్లాతో పాటు మరికొన్ని చోట్ల కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని వివిధ హోదాల్లో కూడా ఆయన పనిచేశారు. ముఖ్యంగా పటాన్ చెరు డిఎస్పీగా ఉన్న సమయంలో ఎక్కువగా ఇటు వివిధ సెటిల్మెంట్లకు సంబంధించి పలు రాజకీయ నాయకులతో కలిసి భూ లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో కూడా అనేక కేసులకు సంబంధించి కూడా సెటిల్మెంట్ చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటు ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద మొత్తంలో ఇటు స్థిరాస్తులు కూడబెట్టినట్లుగా ఇతని మీద ఆరోపణల నేపథ్యంలో ఈ రోజు ఉదయం 5 గంటల ప్రాంతం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మరికొద్ది సేపట్లో ఈ సోదాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎంత నగదును వీరు గుర్తించారు, ఏమైనా స్థిరాస్తి సంబంధించిన వివరాలను కూడా మీడియాకి ఏసీబీ అధికారులు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నార్సింగ్ లోని ఆయన విల్లాలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 20 మంది మహిళలను ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. నకిలీ వీసాలతో మస్కట్ వెళ్లేందుకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళలు ఏజెంట్ సాయంతో మస్కట్ వెళ్లేందుకు సిద్దమయ్యారు. అయితే ఏజెంట్ తమను మోసం చేసినట్లు మహిళలు ఆరోపిస్తున్నారు. మహిళలను అదుపులోకి తీసుకున్న ఇమిగ్రేషన్ అధికారులు అవుట్ పోస్టింగ్ అప్పజెప్పారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 20 మంది మహిళలను ఇమిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. వీరంతా నకిలీ వీసాలతో మస్కట్ వెళ్లేందుకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళలు ఒక ఏజెంట్ సహాయంతో మస్కట్ వెళ్లేందుకు సిద్దమయ్యారు. అయితే ఏజెంట్ తమను మోసం చేసినట్లు ఆ మహిళలు ఆరోపిస్తున్నారు. దీంతో మహిళలను అదుపులోకి తీసుకున్న ఇమిగ్రేషన్ అధికారులు అవుట్ పోస్టింగ్ కు అప్పజెప్పారు.